అదే నమస్కారం. తమిళనాడుని ఈ ఘటన వణికించేసిందండి. జాషువా అనే అతను వచ్చేసి బార్బర్, సెలూన్ ఉంది. మరి అతనికి ఈ అక్ష అనే ఆమెతో మరి ఎలా పరిచయమైంది. దీనిని ధర్మరాజు ఆమె భర్త గమనించాడు. తప్పు, ఇటువంటి చేయొద్దని అన్నాడు. సరే సరే అంది, అయిపోయింది. ఓ రోజు ఏకంగా ధర్మరాజు ఇంట్లో లేని సమయంలో ఈ అక్షయ జాషువా ఏకంగా ఇంట్లోనే ఓపెన్ చేసేసింది. ఇక దాంతో ధర్మరాజు చూశాడు. చూసి చూడగానే ఆ పక్కన కత్తిని తీసుకుని ఆ గొంతును కసా కోసేశాడు. ఎదురుగా పిల్లోడు. అప్పట్ వీళ్ళు బయట నుంచి వచ్చినట్టున్నారు. పిల్లోడు భయపడి తరుస్తున్నాడు. ఈలోపు జాషువా వదిలి పారిపోయాడు. ఆమెని ధర్మరాజు ఆమెను కొయ్యిపోతుంటే అడ్డుకోవాలి. ఎందుకు అలా చేస్తావు, అంతకైతే నువ్వు వదిలేస్తే నేను పెళ్లి చేసుకుంటాను చెప్పాలి. ఉంచుకున్నాడో ఏదైనా కానీ వాడిని ఏమంటారో తెలియదు. వాడేం చేశాడు, వాడితో పడుకుందని తన భార్యని ధర్మరాజు చంపబోతుంటే వాడు వెళ్ళి పారిపోయాడు. ఇంకా ఆమెను చంపబోయాడు. ఇప్పుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలై ఉంది. దెన్ ఇతను జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? మీలో ఎవరైతే అక్రమ సంబంధాలకు అలవాటు పడ్డారో లేదా అక్రమ సంబంధం ఆలోచన వస్తుందో ఫస్ట్ మీ మైండ్లోకి రావాల్సింది మీ పిల్లల పరిస్థితి ఏంటి గమనించండి. తండ్రి అయినా తల్లి అయినా ఎవరైనా కానీ చంపడానికి రెడీ అయిన వాళ్ళు కావచ్చు, ఈ అక్రమ సంబంధాలకు రెడీ అయిన వాళ్ళు కావచ్చు. మీ పిల్లల భవిష్యత్తు ఏంటి? జర్రందం జరిగిద్ది, మీ పరువు పోయింది, పిల్లల పరిస్థితి ఏంటి? దయచేసి ఇంకెప్పుడు వేరే ఆలోచన రానికి. నిజంగా మీకు అటువంటి రిలేషన్ కావాలనుకుంటే ధర్మపతి విడాకులు తీసుకొని హ్యాపీగా ఉండండి. ఓకేనా?